సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతులకు శుభవార్త, 2 లక్షల వరకు రుణమాఫీ. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క సందర్భంలో 2 లక్షల రుణమాఫీ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాజనకమైన వార్తను అందించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన కీలక హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి. కోట్ల రుణాలు మాఫీ చేసేందుకు సమగ్ర విధి విధానాలు రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. ఒక రైతుకు ఒక సందర్భంలో 2 లక్షల రూపాయలు విధానాలను రూపొందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులతో కొనసాగుతున్న సహకారాన్ని తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైతు రుణమాఫీ కార్యక్రమం రైతులకు మరింత భరోసానిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కీలక వాగ్దానమైనటువంటి రుణమాఫీకి సంబంధించి ప్రత్యేక విధి విధానాల మార్గదర్శకాలు ప్రభుత్వం చురుగ్గా రూపొందిస్తుంది. లక్ష హామీ, ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ తెలంగాణలో వ్యవసాయ వర్గాలకు ఆశాజ్యోతిగా నిలుస్తుంది. వ్యవసాయ ప్రగతికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కట్టుబడి ఉందని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన ఆర్థిక పరిస్థితుల సవాళ్లతో కూడుకున్నప్పటికీ రైతులకు సంక్షేమానికి ప్రత్యేకత ఇవ్వడంతో ప్రభుత్వం దృఢంగా వివరిస్తుంది. ఈ క్రమంలోనే కోటికి సంబంధించిన విధి విధానాలను కూడా రూపకల్పన కొనసాగుతుందని ప్రయత్నిస్తున్నారు. మంత్రి తుమ్మల ప్రకటించారు. 2 లక్షల రుణమాఫీ, ఆర్బీఐ మరియు బ్యాంకుల సహకారంతో ఎన్నికల నియమావళి కట్టుబడి లోకసభ ఎన్నికల తర్వాత ఈ చొరవకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ప్రకటించాల్సి ఉంది. రుణమాఫీ కార్యక్రమంతో పాటు రైతు బంధు నిధుల పంపిణీలో గణనీయమైన పురోగతి అనేది సాధించారు. మంత్రి తుమ్మల గణనీయమైనటువంటి సంఖ్యలో రైతులు మొత్తం 64,75,819 2023 యాసంగి సీజన్కు సంబంధించి ఇప్పటికీ నిధులు పొందాయి. కేటాయించిన నిధుల్లో 92.65% పైగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడ్డాయి. ఇది మునుపటి పరిపాలన అనుభవించినటువంటి జాప్యాలతో పోలిస్తే గణనీయమైన అభివృద్ధి సాధించిందని చెప్పవచ్చు. ఇది సత్వర మరియు సమర్థవంతమైన అమలుకు ప్రభుత్వం యొక్క నిబద్ధత ప్రదర్శిస్తుంది. ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి ఆందోళనకు ఉద్దేశించి మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు సంక్షేమ విషయంలో రాజకీయ ఆశాభావం అనేది అవకాశవాదం ఉండొద్దని విమర్శించారు. గత వాగ్దానాలు మరియు చర్యల మధ్య అసమానతలు ఆయన హైలైట్ చేశారు. ముఖ్యంగా ఈ రైతు బంధు నిధుల ఆలస్యం మరియు పాక్షిక రుణమాఫీకి సంబంధించి కరువు పరిస్థితులు వంటి వాస్తవమైన ఆందోళనను రాజకీయం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వాటిని కొట్టేస్తూ రైతుల ప్రయోజనాలు ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద ముగింపులో ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ, వ్యవసాయ సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధి దానికి తిరుగులేని నిబద్ధత ప్రతిబింబిస్తుంది. చురుకైన చర్యలు కూడా సహకార ప్రయత్నాలతో ప్రభుత్వం రైతులపై ఆర్థిక భారాలు తగ్గించడానికి, వ్యవసాయ శ్రేణులను ప్రోత్సహించడం మరియు తెలంగాణ అంతటా సమ్మిళిత అభివృద్ధిని కూడా నిర్ధారించడానికి లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.